బ్రేకింగ్ చూస్తున్నాం. బీజాపూర్ జిల్లా ఊసూరు బ్లాక్ పరిధిలోని కర్రెగుట్ట కొండల్లో కేంద్ర బలగాలు గత 2 రోజులుగా విస్తృతంగా ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఆపరేషన్ కగారుగా కూనసాగుతున్న ఈ ప్రత్యేక చర్యల్లో కేంద్ర బలగాలు ముఖ్యంగా సిఆర్పీఎఫ్ యూనిట్లు ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దులోని గుట్టల మధ్య లోతైన అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ చేస్తున్నారు. ఇక ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశం దేశవ్యాప్తంగా రెడ్ అలర్ట్లో ఉన్న నక్సలైట్ నేతలు ముఖ్యంగా హిద్మా వంటి అగ్రశ్రేణి మావోయిస్టులను పట్టుకోవడం. భద్రతా వర్గాల సమాచారం ప్రకారం ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రాంతాల్లో మావోయిస్టులు ఉనికి ఉందన్నటువంటి బలమైన సమాచారం మేరకు ముందు చూపుతో ఆపరేషన్ కొనసాగుతోంది. బీజాపూర్ జిల్లా ఊసూరు బ్లాక్ పరిధిలోని కర్రెగుట్ట కొండల్లో కేంద్ర బలగాలు గత 2 వారాలుగా విస్తృతంగా ఆపరేషన్ కగారును కొనసాగిస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాసరావు మనకి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాసరావు చెప్పండి, ప్రధానంగా ఇక్కడ ఒక రకమైనటువంటి యుద్ధ వాతావరణం నెలకొంది. చాలా 2 వారాల నుంచి కూడా పూర్తి స్థాయిలో అప్డేట్స్ ఏంటి? ఎవరిని మట్టుపెట్టినటువంటి పరిస్థితి ఉందని వార్తలు కూడా వస్తున్నాయి. పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్నటువంటి బీజాపూర్ జిల్లా ఏదైతే ఉందో ఈ యొక్క జిల్లాలోని దట్టమైనటువంటి అటవీ ప్రాంతం కావడంతో ఈ యొక్క ఊసూరు బ్లాక్ పరిధిలో గల కర్రెగుట్టల్లో కొండలపై భద్రతా బలగాలు ఈ మునుపెన్నడూ లేనంతగా హెలికాప్టర్లు, డ్రోన్లు, ఉపగ్రహ నిఘా వ్యవస్థతో పాటు సిఆర్పిఎఫ్, కోబ్రా, C-60 కమాండోలు, డిఆర్జీ, బస్తర్ ఫైటర్స్ వీళ్ళంతా కూడా ఈ యొక్క జల్లెడ పడుతున్నటువంటి నేపథ్యంలో గత తెల్లవారుజామున భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో 22 మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా కూడా ఈ యొక్క సిఆర్పిఎఫ్ ఐజీ రాకేష్ అగర్వాల్, బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ తెలియజేయడం జరిగింది. ఈ ఎన్కౌంటర్ అధికారికంగా ధృవీకరించినటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఎన్కౌంటర్ స్థలంలో 303 రైఫిల్ను కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా, భారీగా మందుగుండు సామాగ్రి, ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక భద్రతా బలగాలు కర్రెగుట్టలపై ఆధిపత్యాన్ని సాధించాయని చెప్పుకోవచ్చు. దోబే కొండలు, నీలం సరాయి ప్రాంతాల్లో ఫార్వర్డ్ బేస్ క్యాంపులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి చోట అంటే అలుబాక శివారులోని మరో క్యాంపును కూడా ఏర్పాటు చేసేందుకు భద్రతా బలగాలు భారీగా ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. సాంకేతికతతో కూడినటువంటి డ్రోన్లు, సిగ్నలింగ్ టవర్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ యొక్క K9, K3 డాగ్ స్క్వాడ్ బృందాలు కూడా ఈ యొక్క భూగర్భ బంకర్ల వేట కొనసాగిస్తున్నాయి. అంటే మావోయిస్టులు కొండల ప్రాంతంలోనే ఉన్నారనేది సమాచారంతో ఈ యొక్క జల్లెడ పడుతున్నటువంటి నేపథ్యంలో ఆ బంకర్లు కూడా అంటే భూగర్భానికి లోపల సొరంగాల్లాగా ఏర్పాటు చేసుకొని ఈ యొక్క సొరంగాల్లో తలదాచుకున్నారనేటువంటి సమాచారం వస్తున్నటువంటి నేపథ్యంలో డాగ్ స్క్వాడ్ తోటి బృందాలు భారీగా తనిఖీలు చేపడుతున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఈ యొక్క బంకర్లు పలు చోట్ల కూడా గతంలో కనుగొన్నటువంటి నేపథ్యం కూడా ఉంది. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాసరావు.